తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు మరోసారి హాట్ టాపిక్గా మారాయా? బీజేపీలో కొవ్వొట్టున్నారంటూ సీనియర్ నేత చేసిన పోస్ట్ పార్టీలో దుమారం రేపుతోందా? ఫేస్బుక్లో ఆ పోస్ట్ పెట్టడానికి గల కారణం ఏంటి? పార్టీలో కొవ్వొట్లున్నారని ఇటీవల ఓ ఎంపీ వ్యాఖ్యలు చేస్తే ఇప్పుడు మరో సీనియర్ నేత అవే కామెంట్స్ చేయడంతో పార్టీలో ఆధిపత్య పోరుకు మరింత ఆజ్యం పోసినట్టు అయిందా? అసలు ఆ సీనియర్ నేత అసహనానికి గల కారణం ఏంటి? రోజుకో నేత రోజుకో పంచాయతీ కాషాయ పార్టీకి తలనొప్పిగా మారిందా? ఇంతకీ కమలంలో కొవ్వొట్టులు ఎవరు? ఇంతకీ ఆ పోస్టులో ఏముంది? అసలు తెలంగాణ కాషాయవనంలో ఏం జరుగుతోంది? తెలంగాణ కమలం పార్టీలో అంతర్గత విభేదాలతో ఏ నేత ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. కమలం పార్టీలో ఇప్పటికే అంతర్గత విభేదాలతో రచ్చ నడుస్తూనే ఉంది. సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన ఫేస్బుక్ పోస్టుతో పార్టీలో మరోసారి దుమారం రేపింది. ఇంతకీ ఆ సోషల్ మీడియా పోస్టులో ఏముందంటే, పదవుల కోసం పార్టీలు మారేవాళ్లు లీడర్లు కాదని, అలాంటి వారిని బ్రోకర్లు అంటామని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ఒకే పార్టీలో కార్యకర్తగా పనిచేసి నాయకుడిగా ఎదిగినవాడే నిజమైన లీడర్ అంటూ ఫేస్బుక్ పోస్టుతో పార్టీలో రచ్చకు కారణమైంది. ఇక పార్టీలోని కొత్త పాత వర్గాల ఆధిపత్య పోరుకు మరింత ఆజ్యం పోసినట్టయింది. దీంతో బ్రోకర్లు అనే వ్యాఖ్యలు ఎవరికి గుచ్చుకునేందుకు చేశాడనే అంశంపై బీజేపీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇంతకీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అసహనానికి గల కారణాలేంటి అనే దానిపైనే పార్టీలో పెద్ద చర్చకు దారితీసిందట. అసలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఎవరిని ఉద్దేశించి పోస్టు పెట్టారు? ఎవరిని టార్గెట్ చేశారు? రాష్ట్ర పార్టీ కమిటీల ప్రకటనపై అసంతృప్తితో వ్యాఖ్యలు చేశారా? అంటూ అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయంటూ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారట. గతంలో ఎమ్మెల్యేగా చేసిన అనుభవంతో పాటు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేయడం, సంఘ నేతలతో మంచి పరిచయాలుంటూ పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు తెచ్చుకొని పార్టీ కోసం పనిచేస్తూ ఉండగా ఇంత సడన్గా ఆవేదన, అసంతృప్తి, అసహనానికి గల కారణాలు లేకపోలేదు అనే చర్చ జరుగుతోందట. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన ఫేస్బుక్ పోస్ట్ ఇప్పుడు ఒక్కసారిగా ఇటు పార్టీలో అటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే పార్టీలో కొత్త పాత వర్గాల ఆధిపత్య పోరు నడుస్తున్న తరుణంలోనే బ్రోకర్లున్నారని అనడంతో మళ్లీ కొత్త వివాదానికి ఆజ్యం పోసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక మున్సిపల్ ఎన్నికల తర్వాత బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పార్టీలో కోవర్టులు ఉన్నారనడం అప్పట్లో పార్టీలో అగ్గిరాజేసింది. 20 నుంచి 30 ఏళ్లుగా పార్టీలో ఉన్న కొంతమంది కోవర్టుల్లా వ్యవహరిస్తున్నారనడం పార్టీలో అంతర్గత విభేదాలపై మరింత సందేహాలు రేకెత్తించాయి. ఇక ఇటీవల ఈటెల మాట్లాడుతూ పార్టీలోని కొత్తవారిని కాకులు గద్దల్లాగా పొడవద్దనడంతో పాటు పార్టీలో ఉన్నవాళ్లు సీనియర్లు కాదు, ప్రజా రాజకీయాల్లో ఉన్నవాళ్లే అసలైన సీనియర్లు అని ఈటెల అనడంతో పార్టీలో పెద్ద దుమారమే రేకింది. దీంతో ఈ నేపథ్యంలో ఎదగడం కోసం పార్టీలు మారి పదవులు పొందేవారిని బ్రోకర్లంటారన్న ఎన్వీఎస్ఎస్ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వ్యాఖ్యలకు బలమైన కారణం ఉందనే చర్చ లేకపోలేదు. ముఖ్యంగా ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప్పల్ నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఉంటుంది. ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీగా ఈటెల కొనసాగుతున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందనే చర్చ జరుగుతోంది. ఈటెల వెంట మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఉప్పల్ టికెట్ ఎవరికి దక్కుతుందోననే ప్రశ్న ఎదురైందనే చర్చ సాగుతోందట. ఈ నేపథ్యంలోనే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పోస్టుకి కారణం ఉందనే చర్చ సైతం సాగుతోంది. ఒకే పార్టీలో పనిచేసి ఎదిగిన వారిని లీడర్ అంటారని, ఎదగడం కోసం పార్టీలు మారి పదవులు పొందేవారిని బ్రోకర్లు అంటూ ఎవర్ని ఉద్దేశించి పోస్ట్ చేశారనే చర్చ జరుగుతోంది. అయితే ప్రభాకర్ బేతి సుభాష్ రెడ్డిని ఉద్దేశించి పోస్టు పెట్టారా, లేదంటే పార్టీలోని ఇతర కీలక నేతలను ఉద్దేశించి పోస్టు పెట్టారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పోస్టుకి పార్టీలోని కొంతమంది సమర్థిస్తూ ఉండగా మరికొంతమంది విభేదిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడిప్పుడే పార్టీలోకి చేరికల్ని ప్రోత్సహిస్తూ కొత్త నేతల్ని చేర్చుకుంటున్న ఈ నేపథ్యంలోనే కొత్తవారిని బ్రోకర్లుగా పోలుస్తూ పోస్టు పెట్టడం మాత్రం పార్టీలో చర్చకు కారణమవుతోంది.
కొత్తగా చేరిన నేతలతో పాటు చేరడానికి సిద్ధంగా ఉన్న నేతల్ని నొచ్చుకునే విధంగా ఎన్వీఎస్ఎస్ వ్యాఖ్యలున్నాయంటూ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి సీనియర్ నేతల వరుస వ్యాఖ్యలతో తెలంగాణ బీజేపీలో కొత్త, పాత నేతల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇక వచ్చే గ్రేటర్ ఎన్నికల వేళ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన బ్రోకర్లు అనే వ్యాఖ్యలు పార్టీకి ఎంతవరకు నష్టం జరుగుతుందో చూడాలి.